హాయ్ అండి. పైపింగ్ అయితే ఎలా వేయాలో ఇందాక ఎలా రెడీ చేయాలో చూసారు కదా. ఇప్పుడు ఎలా వేయాలో చూడండి. మనం నెక్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత నెక్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఒకసారి. ఖర్చు ఎటువైపు ఉంటుందో అటు సైడ్కి ఈ పైపింగ్కి కూడా ఖర్చు ఎటుందో అటు పెట్టేసి థ్రెడ్ రెడీ చేసుకున్నది ఇటువైపుకు ఉండేలా చూసుకొని రౌండ్గా ఫస్ట్ మనకు థ్రెడ్ పైన ఎలా అయితే స్టిచ్ పడిందో అదే విధంగా అక్కడే మళ్ళీ కుట్టు పడేలాగా పెట్టి రౌండ్గా కుట్టేసేసేయండి. ఇలా కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్ పైన రైట్ సైడు ఇలాగా అంటే మనం పైపింగ్ ఏటైతే వేసామో అటు లోపలికి ఉండేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి మళ్ళీ స్టిచ్ అనేది ముందు మనం దేనిపైన వేసామో దాని మీదనే మళ్ళీ స్టిచ్ వచ్చేలాగా ఇంకో ఇలా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది చూసారా ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ టక్స్ ఇవ్వండి. టక్స్ ఇస్తేనే మనకు నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు లోపల వైపుకి లైనింగ్ అనేసి చుట్టూరు ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా నీట్గా సర్దుకుంటూ మనము రౌండ్గా ఒక స్టిచ్ వేస్తే పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా వేస్తే మనకి ఏ క్లాత్ అయినా సరేనండి, అస్సలు గుచ్చుకోదు, చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. ఈ విధంగా మీరు కూడా సింపుల్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగా వస్తుంది. ఇప్పటికే చాలామంది మన వీడియో ఫాలో అయ్యి చాలామంది చాలా నీట్గా వస్తుంది అక్క స్టిచ్ చేస్తున్నాం అంటున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అయితే వేసేసేయండి. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా అండి? ఒక లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇలా నడుముకి కూడా వేయాలనుకున్నప్పుడు ఒకేసారి నడుముకి కూడా వేసేయచ్చు. బాయ్ అండి.